వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధిగమించడానికి దృష్టిలో పెట్టుకుని రాచకొండ కమిషనరేట్లో రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు 3,02,00,000 విలువ చేసే ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తో పాటు 5 లక్షల విలువ చేసే ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిపి చౌహాన్ అందజేశారు. ఇక రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వేసవిలో ఎండ తీవ్రత నుండి రక్షించుకునేందుకు జాగ్రత్తలు సూచించారు. ఇందులో భాగంగానే రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి బ్యాటరీతో కూడిన ఏసీ డివైస్ హెల్మెట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసినట్లుగా తెలిపారు. ఆ మీటింగ్కి భాగంగా ఇది కొత్తది వచ్చినటువంటి ఒక ఏసీ హెల్మెట్ అంటారు. దాంట్లో ఒక చిన్న ఏసీ డివైస్ ఉంది, మిగతా బ్యాటరీ ఉన్నది, చార్జేబుల్ ఉన్నది. ఇవాళ సింపుల్ విషయంగా ఒక 5 మందికి మనం ఇవ్వబోతున్నాము. వారితో ఫీడ్బ్యాక్ చేసి మిగతా వారికి కూడా ఇస్తాం. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ కూడా ఓఆర్ఎస్ ప్లస్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాచకొండలో ఉన్నటువంటి ఈ ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ నంబర్ ప్లేట్స్ మీద కంప్లీట్గా నిర్మూలించే వరకు డ్రైవ్ కొనసాగుతుంది. దాని మూలంగా మనకు మంచి రిజల్ట్ వస్తున్నాయి. నిన్న కూడా ఏదైతే 3 స్నాచింగ్ జరిగినాయో దాంట్లో మనకు 2 స్నాచింగ్లో డెఫినెట్గా క్లూజ్ వచ్చేసింది. అతి త్వరలో వారిని పట్టుకుంటాము. ఈ సందర్భంగా తెలియపరచడం ఏంటి అంటే, చైన్ స్నాచింగ్ జరిగితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. ఇమీడియట్ రిపోర్ట్ అయితే మనం ఇమీడియట్గా అన్ని చోట్ల కూడా నాకాబందీ జరుగుతుంది, ఇమీడియట్గా పట్టుకోవడానికి ఉంటుంది. చైన్ స్నాచింగ్ ముందు ప్రత్యేకంగా మహిళలకి ఒక అభద్రత వాతావరణం కలుపుతుంది కాబట్టి ఎంత టైం పడినా సరే ఖచ్చితంగా వారిని ఎక్కడైనా పారిపోయినా తీసుకొచ్చేసి జైలు శిక్ష పడే విధంగా వదిలే ప్రసక్తి ఉండదు. సో ఇది అంతా కూడా మీకు దాంతో పాటుగా ఈ కన్విక్షన్